Good evening friends, this is Srinivas from AOC Hyderabad. Welcome to your AOC ఛానల్. మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం ఈరోజు AOC క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ఓకే, మనకు బేసిక్స్ రూల్స్ తెలుసు కదా ఆల్రెడీ. 9:30 వరకు మార్కెట్లో మనం ఏం చేసేది లేదు. 9:30కి మార్కెట్లో లెవెల్స్ వచ్చేది. ఆ లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత షిఫ్టింగ్స్ ఏమైనా మ్యాజికల్ షిఫ్టింగ్స్ ఏమైనా అనేది చూసుకొని ఆ షిఫ్టింగ్స్ బట్టి చూడాలి. ఓకే, ఇప్పుడు మనకు షిఫ్టింగ్స్ ఏం చూపిస్తుంది, బోత్ సైడ్స్ వచ్చి షిఫ్టింగ్ వచ్చి 24,000 నుంచి 24,800కి షిఫ్టింగ్ చూపిస్తుంది, రైట్. ఓకే, ఇది ఎప్పుడు 9:15 అయింది. ఈ ప్లస్ ఇక్కడ కూడా పుట్ సైడ్ కాల్ సైడ్ కూడా మనకు 9:15 షిఫ్టింగే చూపిస్తుంది. ఈ రెండు షిఫ్టింగ్స్ని మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే 9:20 తర్వాత అయిన షిఫ్టింగ్స్ని మనం కన్సిడర్ చేస్తాం. బట్ మార్కెట్ ఏ రేంజ్లో కనిపిస్తుంది, మార్కెట్ వచ్చి ఒక రేంజ్ బౌండ్లోనే కనిపిస్తుంది, రైట్. పెద్దగా ఏం లేదు. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఇప్పుడు ఉన్న పొజిషన్ ఏంటిది, 24,800 దగ్గర ఉంది, రైట్. 24,800 యొక్క లెవెల్స్ ఏంటి మనకి, 24,810 అండ్ 759. ఓకే, మనకి పైన వీక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ 25,000 దగ్గర. ఓకే, కాల్ సైడ్ పుట్ సైడ్ కూడా మనకి ఏం కనిపిస్తుంది, 24,500 దగ్గర వీక్నెస్ కనిపిస్తుంది. ఈ రెండు వీక్నెస్లు ఏం చేస్తున్నాయి, అసలు యాక్చువల్లీ ఏమైనా ఎక్కడైనా ఇంక్రిమెంట్ ఉంది, మార్కెట్ పై వరకు ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఈ వీక్నెస్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్తే మార్కెట్ బుల్లిష్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు పుట్ సైడ్ ఒక కిందకి ఇక్కడ ఈ వీక్నెస్ ఇంక్రీజ్ అవుతే మనకి మార్కెట్ బేరిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏది ఇంక్రీజ్ అవుతుందో లేదనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్. ఓకే, ఓఏహెచ్ 100% ఉంది. ఓఏహెచ్ అనేది వాల్యూమ్ ఇంక్రిమెంట్ ఇంతకుముందుకు ఇంక్రిమెంట్ ఉంటే తగ్గి మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడేం చూద్దాం పుట్ సైడ్ ఏమైనా ఉంది, ఇంక్రిమెంట్ ఉందా లేదనేది. ఓకే, ఇక్కడ స్టేబుల్ ఉంది, పెద్ద ఇంక్రిమెంట్ ఏం లేదు. ఓకే, చూద్దాం నెక్స్ట్. 9:30కి మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది, 24,800 యొక్క సపోర్ట్లో ఉంది, రైట్. సపోర్ట్లో ఉంటే మనం కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం. మనకి మార్కెట్ ఎక్కడ ఉంది, 24,800 యొక్క ఎగ్జాక్ట్ సపోర్ట్లో ఉంది. ఈ సపోర్ట్లో ఉన్నప్పుడు మార్కెట్ మనకి అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు, కానీ మార్కెట్ కింద నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా లేదా చూద్దాం, బుల్లిష్ ఉందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ క్యాండిల్ ఒకవేళ వెయిట్ చేసి ఒకవేళ మనకు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఎగ్జాక్ట్ సపోర్ట్లో 24,800 సపోర్ట్లో ఉంది కాబట్టి, రైట్. ఇప్పుడు క్యాండిల్ వచ్చి మళ్ళీ సేమ్ బిలో క్లోజ్ అయింది. ఇక్కడ ఏమైనా డేటా ఏమైనా చేంజ్ అయిందో ఒకసారి చూద్దాం. పుట్ సైడ్ వచ్చి వీక్నెస్ అనేది ఇంతకుముందుకు 81% ఉండే, ఇప్పుడు 84% అవుతుంది. 25,000 వీక్నెసెస్ అట్లాగే ఉంది. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఏం సిచ్యువేషన్ అనేది లిటిల్ బిట్ మనకి రెసిస్టెన్స్ పైకి కూడా ట్రై చేస్తుంది, మామూలుగా సపోర్ట్ వచ్చి కిందికి రావడానికి ట్రై చేస్తుంది. కొంచెం అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కొంచెం చూసి జాగ్రత్తగా 800 ఒక రెసిస్టెన్స్ దొరికితే ఇప్పుడు తీసుకోవడానికి, సపోర్ట్ దొరికితే కాల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, మార్కెట్ ఏ టైంలో ఇప్పుడు ఎగ్జాక్ట్ 9:45కి మార్కెట్ వచ్చి ఆల్రెడీ ఒక టార్గెట్ ఇచ్చింది మనకి. 9:45కి ఎంట్రీ ఉందా మనకి, 800 దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలని అనుకున్నాం కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్స్ మళ్ళీ సేమే కనిపిస్తుంది. పైన స్ట్రైక్ ప్రైస్ 850 ఏం చూపిస్తుంది చూద్దాం. 850 బేరిష్లో ఉంది, రైట్. ఎవరైనా అగ్రెసివ్ ఉండి యాక్టివ్గా ఉంటే ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది. ఓకే, మార్కెట్ వచ్చి మళ్ళీ సేమ్ సపోర్ట్ లెవెల్కి వచ్చింది. సపోర్ట్ లెవెల్లో ఇంకో క్యాండిల్ చూద్దాం. ఏ టైంలో 9:54కి. ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఏమి ఉందో లేదు చూద్దాం, ఎందుకంటే ఇది సెకండ్ టైం రీటెస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బుల్లిష్ ఉంది. ఓకే, $10.18కి మార్కెట్ అక్కడే ట్రైల్ అవుతుంది. డేటాలో ఏమైనా చేంజ్ ఉందో ఒకసారి చూద్దాం. $10.18కి డేటాలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి మనకి. ఏంటంటే సపోర్ట్ సైడ్ వచ్చి ప్రతి ప్లేస్లో వీక్నెస్ కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ వీక్నెస్ ఎక్కడ సపోర్ట్ ఇంకా డిసైడ్ అవ్వట్లేదు. రెసిస్టెన్స్ వచ్చి పైకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ ఇది స్లో ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఓఏ వచ్చి ఆల్రెడీ 100%లో ఉంది.
వాల్యూమ్ వచ్చి డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. ఓకే, ఓఐ చేంజ్ వచ్చి డిక్రీజ్లో ఉంది. బట్ ఈ పర్సంటేజ్ అనేది నెగ్లెక్ట్ చేయాల్సిన పర్సంటేజ్ కాదు. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే స్పీడ్గా ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మార్కెట్ బులిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ వచ్చి మనకి బేరిష్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. ఓఐ చేంజ్ యొక్క వీక్నెసెస్ వచ్చి 24,500లో ఉన్నాయి. ఓకే, మార్కెట్ యొక్క క్లారిటీ మనకు దొరకట్లేదు కాబట్టి ఒకవేళ 24,800 దగ్గర ఇప్పుడు దొరికిన సపోర్ట్లో ఉన్న ఒకవేళ మనకు సపోర్ట్ సైడ్ ఇప్పుడు కాల్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ లేదు ఇప్పుడు. ఎందుకంటే కాల్ సైడ్ వచ్చి మనకు హెవీ వీక్నెసెస్ అనేది ప్రతి స్ట్రైక్ ప్రైస్లో కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకొని పైన స్ట్రైక్ ప్రైస్ పైన స్ట్రైక్ ప్రైస్ మనకు అలో చేస్తుందో లేదో చూసుకొని పైన ఈ వీక్నెసెస్ ఇంక్రీజ్ అవ్వకపోతే ఓకే ఇక్కడ నుంచి మనం 800 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం పుట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కాల్ మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో టోటల్గా కాల్ అవాయిడ్ చేయడానికి బెస్ట్ సిచ్యువేషన్. ఓకే, మనకి డేటాలో ఏమైనా చేంజ్ ఉందా ఒకసారి చూద్దాం. 10:45కి 10:45 సిచ్యువేషన్ కూడా అంతే. 750 ఏం చేస్తుంది చూద్దాం. అసలు 750 అనేది కంప్లీట్ బేరిష్ ఉంది. బేరిష్ లెవెల్లో మనం కాల్ సైడ్ ఎంట్రీ కావడానికి లేదు. ప్లస్ ఈ కింద ఉన్న వీక్నెసెస్ అనేది మనకి హార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒకవేళ పుట్ సైడ్ 800 యొక్క రెసిస్టెన్స్లో పుట్ దొరికితే పైన స్ట్రైక్ ప్రైస్ పర్మిషన్ తీసుకొని మనం ట్రై చేద్దాం ఎంట్రీ కావడానికి, లేకపోతే అవాయిడ్ చేద్దాం. మళ్ళీ సపోర్ట్లో వచ్చింది మార్కెట్ వచ్చేసి. ఓకే, ఎందుకంటే కంప్లీట్ టార్గెట్ ఇవ్వలేకపోతుంది, ఎందుకంటే వీక్నెస్ కింద ఉంది కాబట్టి 11-12కి. సిచ్యువేషన్ కూడా అంతే. 750 మనకి అలౌ చేయట్లేదు, రైట్? సేమ్ అలాగే ఉంది, కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఇది మనకి కరెక్ట్ టార్గెట్ ఇవ్వకుండానే మనకి బేరిష్నెస్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నో ఎంట్రీ జోన్ ఇది మనకి. ఈ టైంలో మార్కెట్ ఏమైనా 11:48 చూద్దాం. లో కూడా సిచ్యువేషన్ ఏం చేంజ్ అవ్వట్లేదు. ఓకే, ఓఐ చేంజ్ వచ్చి కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓఐ కూడా 96% ఉంది, బట్ అక్కడే స్టెబిలైజ్ అయ్యి ఉంది. ఈవెన్ ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే ఈవెన్ మనకి వాల్యూమ్ కూడా 71% ఇక్కడ చూపిస్తుంది 24,500 దగ్గర. ఒకవేళ ఇది అగ్రెసివ్గా ఈవెన్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎట్లా ఉంటుందో, ఒకవేళ ఈ వీక్నెసెస్ అన్ని వెళ్ళిపోయి మార్కెట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతే ఇక్కడ నుంచి షూట్అవుట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ వచ్చి మిడ్లో ఉంది, ఎటన్నా ఒక సైడ్. ఓకే, వీళ్ళ అగ్రెషన్ బట్టి ఎటన్నా ఒక సైడ్ మార్కెట్ బ్లాస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇక్కడే కన్సాలిడేట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, దేర్ ఆర్ 2 ఛాన్సెస్. ఓకే, విల్ సీ వెదర్ ఇటు ఎక్కడ పోతుంది మార్కెట్ అనేది. బట్ దిస్ ప్లేస్ మాత్రం కాల్ సైడ్ ఎంట్రీ జోన్ కాదు. ఇది పొరపాటున ఎవరికైనా టార్గెట్ వచ్చినా రావచ్చు, బట్ ఇదైతే ఏఓసి ప్రకారం ఎంట్రీ జోన్ కాదు ఇది. చూద్దాం ఈ టైంలో ఏమైనా సిచ్యువేషన్ చేంజ్ ఉందా. 12:18కి కూడా సేమ్ సిచ్యువేషన్. 24,500 దగ్గర కూడా వీక్నెసెస్ అట్లాగే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఓఐ చేంజ్ కొంచెం తగ్గుతూ ఉంది కానీ ఓకే వాల్యూమ్స్ సేమ్ అట్లాగే ఉంది. ఓఐ వచ్చి 95%లో ఉంది, రైట్? 97%లో ఉంది. ఓకే, మార్కెట్కి ఒక డైరెక్షన్ ఎక్కడ డిసైడ్ అవ్వట్లేదు. మనం ఒక రెసిస్టెన్స్లో 800 రెసిస్టెన్స్లో దొరికితే ఒక కొంచెం రిస్క్ తీసుకొని మనం పుట్ సైడ్ ఎంట్రీ కావడానికి ట్రై చేద్దాం. ఓకే, మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది ఇప్పుడు రెసిస్టెన్స్లో వచ్చింది 12:48కి. 12:48 డేటా మనకు ఆలోచిస్తుంది, అలా చూద్దాం. డేటాలో సిచ్యువేషన్ సేమ్ 24,750 దగ్గరికి ఓఐ చేంజ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ మనకు అలో చేస్తుందో చూద్దాం. 850 అనేది 850 వచ్చి మనకి బులిష్లో ఉంది. ఓకే, ఈ స్ట్రైక్ మనకు అలో చేయట్లేదు. మార్కెట్ వచ్చి సెకండ్ టైం మళ్ళీ మనకి ఇక్కడికి, ఇది ఫస్ట్ టైం కాదు మార్కెట్ రావడం, ఇది సెకండ్ టైం ఇక్కడ రావడానికి. ఓకే,
పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ కూడా అలో చేయట్లేదు కాబట్టి మనం ఇక్కడ పుట్ కూడా మనం అవాయిడ్ చేయడం బెస్ట్. అది ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా చూద్దాం. పైన స్ట్రైక్ ప్రైస్ ఏమైనా అలో చేస్తుందా లేదా చూద్దాం. మనకి 1257కి ఇది కంప్లీట్ మనకు బులిష్నెస్ కనిపిస్తూ ఉంది. మనకి 850 అలో చేయకుండా మనం ఏం చేయలేము యాక్చువల్గా, ఎందుకంటే మన ఎస్ఎల్ వచ్చి 850లో ఉంటుంది కాబట్టి. ఎవరైనా రిస్క్ చేసిన వాళ్ళకి మాత్రం హాఫ్ వే టార్గెట్ ఇక్కడ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, పర్ఫెక్ట్ టార్గెట్ ఇక్కడికి 148కి ఎంటర్ అయింది. ఓకే, ఓకే 148లో మనం కాల్ సైడ్ ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా ఇక్కడ చూడండి ఫస్ట్. ఓకే, 762 దగ్గర, ఎందుకంటే 724 750 దగ్గరికి ఓఐ చైన్ షిఫ్ట్ అయిపోయింది. ఇంతకుముందుకున్న పర్సెంటేజ్ 24,500 దగ్గర ఉండాల్సిన వాల్యూమ్ వచ్చి 72% యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. ఓకే, ఒక ఓఐ పర్సెంటేజ్ మాత్రం ఇక్కడ 85% నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది అసలు యాక్చువల్గా, పైకి అయితే షిఫ్ట్ అవ్వలే కదా. ఓకే, ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఓకే, మార్కెట్ వచ్చి పుట్ సైడ్ వచ్చి సపోర్ట్ సైడ్ వచ్చి బేరిష్నెస్ చూపిస్తుంది. కాల్ సైడ్ వచ్చి ఇది ఈ పర్సెంటేజెస్ కూడా మార్నింగ్ నుంచి ఇంక్రీజ్మెంట్ అవ్వట్లే. ఇది ఇంక్రీజ్ అయినట్టు మార్కెట్ బులిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుండే, బట్ అవ్వట్లే. ఓకే, సపోర్ట్ మనకి స్ట్రాంగ్గా సపోర్ట్ చేయట్లేదు మార్నింగ్ నుంచి, రైట్. ఓకే, ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడం అనేది కూడా చాలా రిస్కీ లెవెల్ మనకి, ఎందుకంటే వీక్నెసెస్ అనేది కిందే ఉన్నాయి కాబట్టి కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ మనకి ఏమైనా అలో చేస్తుందా లేదా అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే 750కి ఆల్రెడీ వీక్నెస్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి. ఓకే, కంప్లీట్ బేరిష్నెస్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనం కాల్ ఎంట్రీ అవాయిడ్ చేస్తాం. ఆల్రెడీ 220 అవుతుంది. కంప్లీట్ మార్కెట్ వచ్చి ఈరోజు రేంజ్ బౌండ్లోనే ఉంది. ఈ రేంజ్ బౌండ్లో ఉంటుంది అని చెప్పడానికి కూడా ఇక్కడ మనకి స్పాట్లో ఈ కలర్ బ్లూ కలర్ అనేది మనకి తెలిసిపోతుంది. యాక్చువల్లీ మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుందా, లేకపోతే కొంచెం బులిష్లో ఉంటుందా, లేకపోతే బెరిష్లో ఉంటుందా అని చెప్పేసి. ఏఓసి క్యాలిక్యులేటర్ ఏంటంటే ప్రతి పాయింట్లో ప్రతి ప్లేస్లో మనకి ఏదో ఒక ఇండికేషన్ మనకి డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది టువర్డ్స్ మన ట్రేడింగ్ సైడ్ని బట్టి. ఓకేనా, ఐ హోప్ మీరు ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.